ఓకే స్టూడెంట్స్, మనము ఈ వీడియోలో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లాస్ట్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పుకున్నాం కదా. మళ్ళీ ఇంకొకసారి ఇంకొంచెం డీటెయిల్డ్గా మనము ఈ టాపిక్ తెలుసుకుందాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని తెలుగులో భాషా భాగాలు అంటారు. అట్లాగనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని హిందీలో ఏమంటారు చెప్పండి. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, భాషా భాగ్ ఏమంటారు? భాషా భాగ్ అంటారు. అవి ఎనిమిది. అందులో సంజ్ఞ, సర్వనాం, విశేషణ, క్రియా, క్రియా విశేషణ, సముచ్చయ బోధక్, సంబంధ బోధక్, విస్మయాది బోధక్, 8 అన్నమాట. ఇప్పుడు 8 గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అయితే మన స్టాండర్డ్ ఎక్కడ వరకు అంటే ఫస్ట్ 4 కానీ 5 కానీ మనం చెప్పుకుందాం. ఓకేనా? సరే, చూడమ్మా. ఫస్ట్ వన్ ఏంటయ్యా? సంజ్ఞ. సంజ్ఞ ఇంగ్లీష్లో ఏమంటారు? నౌన్. సంజ్ఞని ఏమంటారు ఇంగ్లీష్లో? నౌన్. సరే, మొదట ఈ సంజ్ఞ యొక్క పరిభాష తెలుసుకుందాం. ఏం తెలుసుకుందాం? పరిభాష. పరిభాష అంటే ఏంటయ్యా ఇంగ్లీష్లో? డెఫినిషన్. మీరు తెలుగులో నిర్వచనం. దీని యొక్క నిర్వచనం చూడండి. విశ్వమే, ప్రపంచమే, సంసారమే, కహాబి ఎక్కడైనా కానీ किसी प्राणी, वस्तु, स्थान और भाव के नाम को बताने वाले शब्द को संज्ञा कहते हैं. ఇది మళ్ళీ ఒకసారి. విశ్వమే లేకపోతే ప్రపంచంలో किसी वस्तु, स्थान, प्राणी और भाव को नाम बताने वाले शब्द को संज्ञा कहते हैं. सर నేను డెఫినేషన్ రాస్తున్నాను చూడండి. किसी प्राणी, वस्तु, स्थान और भाव को भाव के नाम के शब्द बताने वाले शब्द को संज्ञा कहते हैं. अधिक किसी प्राणी, वस्तु, स्थान और भाव के नाम के शब्द बताने वाले शब्द को संज्ञा कहते हैं. అదని ఏదైనా ప్రాణి, ఏదైనా వస్తువు, ఏదైనా ప్రాంతము, ఏదైనా భావాన్ని తెలియజేసే పదాన్ని నౌన్ అంటారు అన్నమాట. సరే, ఓకేనా? ఇందులో ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏం తీసుకుందాం? ప్రాణి. ప్రాణులు ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? మానవ, పశు, పక్షి. మానవుకి కిసిబి మానవ, భూమి మీద నివసించే ఏ ప్రాణి అయినా అని అర్థం. అసలు మనుషుల్లో, జంతువుల్లో, పక్షుల్లో, జీవుల్లో ఏదైనా అన్నమాట ప్రాణులు అని అర్థం. తర్వాత ఏంటంటే వస్తువు. ఏదైనా వస్తువు, మేజ్, కుర్సీ, బాటిల్, సెల్ ఫోన్, కలం, పుస్తక, కితాబు, థైలి, బీరువా, కిడకి, ఇలా ఏ వస్తువు అయినా వస్తువు పేరు అన్నమాట. వస్తువుల యొక్క పేరు. ఇంకొకటి ఏంటంటే స్థాన్. స్థాన్ అంటే ప్రదేశము. ఏ ప్రాంతం. స్థానం అంటే ప్రాంతము. ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా, ఏ స్థలమైనా, భూమి మీద ఏ ప్లేస్ పేరు పెట్టినటువంటి ఏదైనా సరే దాన్ని కూడా నామవాచకం సంజ్ఞ అంటారు. స్థానం, విలేజ్ కానీ, సెంటర్ కానీ, ఏదైనా ఒక ప్రాంతాన్ని పేరు పెట్టి పిలుస్తాం కదా, అది కూడా. అలాగనే ఇంకొకటి ఏంటంటే భావ్ అంటే ఇప్పుడు భావ్ అంటే ఏంటంటే చైల్డ్హుడ్,
కనపడనటువంటిది అన్నమాట. కంటికి కనపడనటువంటి ఇది కూడా అన్నమాట. అబ్స్ట్రాక్ట్ అన్నమాట. ఏంటవి? బచ్పన్. బచ్పన్ అంటే చైల్డ్హుడ్. చైల్డ్హుడ్ అంటే బాల్యం. కనపడుతుందా? కనపడుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి? బూఢాపన్. బూఢాపన్ మీన్స్ ముసలితనం. అది కనపడుతుంది. మనిషిని చూస్తే కనపడుతుంది, కానీ ప్రత్యేకంగా ఇది అని చెప్పలేము. వీటికైతే చూపించి చెప్పచ్చు, కానీ అదేమవుతుంది అక్కడ మనిషిలో ఉండేది అనమాట. దానిని కూడా నామవాచకం అంటారన్నమాట. అవి నామ మొత్తాన్ని కలిపి ఏదైనా కిసి भी शब्द को किसी प्राणी वस्तु स्थान और भाव के नाम के शब्द बताने वाले शब्द को संज्ञा कहते हैं అదనమాట. ఉదాహరణలు మనం కొన్ని చెప్పుకుందాం. చూడండి, ఇక్కడ ప్రాణి, మానవ, పశు, పక్షి, ఇంకా కీటాణు, ఆది మొదలైనవి అన్నీ వస్తాయి అన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటయ్యా? వస్తు. తర్వాత వస్తువులు ఏంటి? మేజ్, కలం, ఇంకా కుర్సీ, బోతల్, కిడకి, మొదలైనవి అన్నమాట. అయ్యి తర్వాత ఇంకోటి ఏంటంటే స్థాన్, ప్రదేశ్. స్థాన్ అంటే ప్రదేశం. ప్రదేశం రాయచ్చు. ప్రాంతము, గాం, సెంటర్, ఏరియా, ప్రదేశం. గుంటూరు, అమరావతి, మొదలైన. ఓకేనా? తర్వాత భావ్. భావ్ అనేది కనపడదు. బచ్పన్, బచ్పన్, ఇంకా బూఢాపన్, బాల్యకాల్ మొదలైనవి. ఇలాంటివన్నీ కూడా భావానికి సంబంధించిన ఇవి. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఇవి అన్నమాట. ఇవి ముఖ్యంగా సంజ్ఞ ఎన్ని రకాలు అంటే 5 రకాలు. ఎన్ని రకాలయ్యా? 5 రకాలు సంజ్ఞ. ఏవేంటి చూద్దామా? వ్యక్తివాచక సంజ్ఞ, జాతివాచక సంజ్ఞ, సమూహవాచక భావవాచక సంజ్ఞ, సమూహవాచక సంజ్ఞ, ద్రవ్యవాచక సంజ్ఞ. ఇప్పుడు అవి కూడా మనం తెలుసుకుందామా? చూడండి, ఎక్కడ రాయాలంటారు చూద్దాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంది కదా. సంజ్ఞ 5 भेद है. ఒకటోది ఏంటంటే వ్యక్తివాచక. వ్యక్తివాచక సంజ్ఞ. దీన్ని ఏమంటారు? వ్యక్తివాచక సంజ్ఞని తర్వాత ముందు 5 రాసిన తర్వాత ఏందయ్యా? జాతివాచక సంజ్ఞ. మూడోది ఏమంటారు? భావవాచక సంజ్ఞ. నాలుగోది ఏందయ్యా అంటే సమూహవాచక సంజ్ఞ. ఐదోది ఏందయ్యా అంటే ద్రవ్యవాచక संज्ञ. द्रव्यवाचक संज्ञा. संज्ञा 5 प्रकार के हैं. पहला वन व्यक्तिवाचक संज्ञा, दूसरा वन जातिवाचक संज्ञा, तीसरा वन भाववाचक संज्ञा, चौथा वन समूहवाचक संज्ञा, पांचवा द्रव्यवाचक संज्ञा. వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? వ్యక్తివాచక సంజ్ఞ అంటే ప్రాపర్ నౌన్, జాతివాచక సంజ్ఞ అంటే కామన్ నౌన్, భావవాచక సంజ్ఞ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్, సమూహవాచక సంజ్ఞ అంటే కలెక్టివ్ నౌన్, ద్రవ్యవాచక సంజ్ఞ అంటే మెటీరియల్ నౌన్. ఇవన్నమాట సంజ్ఞలో ఉన్నటువంటి టైప్స్. ఇవి మీరు నెక్స్ట్ క్లాసుల్లో స్టాండర్డ్ లెవెల్స్ పెరిగిపోతే వీటిలో ఉన్నటువంటి టైప్స్ కూడా మీరు డీటెయిల్గా తెలుసుకుంటారు. మరలా ఒకసారి దీని యొక్క డీటెయిల్ మరలా ఒకసారి ఏం చేసుకుందాం చూడండి.
భాషలో భాగంలో ఫస్ట్ ఏందయ్యా సంజ్ఞ. సంజ్ఞ ఇంగ్లీష్లో ఏమంటారు నౌన్. సంజ్ఞ యొక్క పరిభాష చూడండి. किसी प्राणी वस्तु स्थान और भाव के नाम के शब्द को बताने वाले शब्द संज्ञा कहते हैं. ఏదైనా ప్రాణి కానీ వస్తువు కానీ స్థానం కానీ ఏ భావాన్ని తెలిపేది కానీ ఆ యొక్క వర్డ్ని ఏమంటారు అంటే సంజ్ఞ అంటారు. ఇవన్నీ ఉదాహరణలు అన్నమాట. ప్రాణి మానవులు, పక్షులు, జంతువులు, అన్ని కీటాలు అన్ని మొదలైనవన్నీ వస్తాయి అన్నమాట. వస్తువులు ఏ వస్తువైనా వాటి పేర్లను తెలియజేసేది संज्ञा. स्थान प्रांत का नाम, उसको भी प्रदेश, गांव, सेंटर, गुंटूर, अमरावती आदि भी उसका नाम भी और పేర్లను తెలియజేసేది కూడా నామవాచకం. లాస్ట్ ఏంటంటే భావాలు. బచ్పన్, బూఢాపన్, బాలిక, చైల్డ్హుడ్, ఓల్డ్ ఏజ్ అట్లాంటివి కూడా తెలిపేది ఏంటంటే సంజ్ఞ. ముఖ్యంగా సంజ్ఞ ఎన్ని రకాలు చెప్పుకున్నాం? 5 రకాలు. అదొకటి వ్యక్తివాచక సంజ్ఞ. వ్యక్తివాచక సంజ్ఞ అంటే ఏంటి? ప్రాపర్ నౌన్. జాతివాచక సంజ్ఞ అంటే కామన్ నౌన్. భావవాచక సంజ్ఞ అంటే అబ్స్ట్రాక్ట్ నౌన్. సమూహవాచక సంజ్ఞ అంటే కలెక్టివ్ నౌన్. ద్రవ్యవాచక సంజ్ఞ అంటే మెటీరియల్ నౌన్. ఓకేనా? వీటి గురించి డీటెయిల్గా మీరు హైయర్ క్లాస్లో నెక్స్ట్ అంటే 8th క్లాస్లో ఇంకా డీటెయిల్గా వీటి గురించి తెలుసుకుంటారు. ఇది మీ స్టాండర్డ్. నెక్స్ట్ క్లాస్లో మరొక నెక్స్ట్ ఐటమ్తో మనం కలుసుకుందాం. ఓకేనా?